ఏదైనా ఒక పార్టీ స్వతంత్రంగా ఎదిగి అధికారంలోకి వస్తే ఆ కిక్కే వేరు. నిర్ణయాలన్నీ కూడా మనమే ఓన్గా తీసుకోవచ్చు. లేదో కూటమిగా వెళ్ళి 3-4 పార్టీలని కలుపుకొని వెళ్ళి గెలిచి ముందుకు వెళ్ళి పరిపాలన చేయాలంటే ప్రతి ఒక్కదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. చిన్న చిన్న పదవులు కావాలన్నా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలా, మనకు వచ్చే పదవులు కూడా వేరే వాళ్ళని అడిగి తీసుకోవాలా. అంటే ప్రతి ఒక్క విషయాన్ని మాటి మాటికి అందరి పర్మిషన్ తీసుకోవాలా, అడగల్లా, తీసుకోవాలా. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ లొల్లి, ఇది నీకు, ఇది నాకు, అది నాకు, ఇది నీకు అని చెప్పేసి పంచుకోవాలి. పంచుకునే క్రమంలో కూడా మళ్ళీ మనస్పర్ధలు ఎన్నో బోల్డెన్ ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి జనసేన పార్టీకి వచ్చింది. రాజ్యసభ ఎన్నికలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి పెద్ద సవాల్గా మారిపోయింది. పార్టీకి దక్కే ఫస్ట్ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయిస్తారు అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయింది. జూన్లో ఖాళీ కాబోతున్నటువంటి 4 రాజ్యసభ సీట్లకు సంబంధించి షెడ్యూల్ కూడా అయిపోయింది. సో ఖాళీ ఉన్నటువంటి 4 స్థానాలు అన్నీ కూడా కూటమి పార్టీగా దక్కబోతున్నాయి. ఇందులో 3 సీట్లు వైసీపీ అయితే 1 సీటు తెలుగుదేశం పార్టీ సభ్యుడు. సో అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 11 సీట్లు మాత్రమే కావడంతో ఆ పార్టీకి 1 సీటు కూడా వచ్చే ఆస్కారం అయితే లేదు. సో ఖాళీ కానున్న 4 సీట్లలో 1 సీటు జనసేన పార్టీ కేటాయించి మిగిలిన 3 సీట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బరిలోకి నిలిపే ఆలోచనలో కనిపిస్తుంది. ఈసారి బీజేపీకి సీటు ఇవ్వలేము అనేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి చెప్పినట్టు కూడా మీడియాలో అయితే వార్తలు అయితే గట్టిగానే వస్తున్నాయి. అయితే జనసేన పార్టీకి దక్కే 1 సీట్ను వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇంతకీ లింగంనేని రమేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. మరి చంద్రబాబు నాయుడు గారి మనిషికి రాజ్యసభ జనసేన పార్టీ నుంచి ఇవ్వడం ఏంటి? ఇప్పటికే దీని మీద పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం కూడా తీసుకుంటున్నట్లు వార్తలు అయితే వచ్చాయి. మన గతంలో కూడా చెప్పుకున్నాం. దీనికి సంబంధించి సింగపూర్ వెళ్ళడం, సింగపూర్లో కూడా ఏదో మంత్రాలు చేశారని చెప్పేసి ఆనాడు వార్తలు అయితే వచ్చాయి. మనం కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే అసలు పార్టీలో సభ్యత్వం లేని లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారు అనే చర్చ జనసేన పార్టీ నాయకులు గట్టిగానే నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది నాయకులు కొత్త వాదన కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. అదేమిటంటే లింగమనేని రమేష్కు జనసేన నుంచి సీటు ఇస్తే ఆయన 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థి అవుతారే తప్ప జనసేన పార్టీ అభ్యర్థి కారు అని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎలా అంటే లింగమనేని రమేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు మీకు అందరికీ కూడా తెలిసింది. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏపీకి షిఫ్ట్ అయినప్పటి నుంచి కరకట్ట మీద ఉన్నటువంటి లింగమనేని ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో ఆ గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న విషయం మీకు అందరికీ తెలిసింది. అది అక్రమ కట్టడం అనేసి అప్పట్లో దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు కూడా చేశారు. ఈ గెస్ట్ హౌస్ వ్యవహారం మీద పెద్ద దుమారమే సాగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాని మీద పెద్ద రచ్చ అయితే నడిచింది. ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే గెస్ట్ హౌస్లో ఉంటున్నారు. అంతేకాదు తన సినిమా షూటింగ్ల కోసం లింగమనేని రమేష్ తన స్థలం కూడా ఇచ్చారు అనేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్పిన సంగతులు మీరందరూ కూడా విన్నారు. సో దీంతోపాటు జనసేన పార్టీ కార్యాలయానికి కూడా ఆయనే తక్కువ రేటుకు భూమి ఇచ్చారు అనే ప్రచారం కూడా జనసేన పార్టీ నాయకులు అయితే ఉంది. సో ఇవన్నీ చూస్తే లింగమనేని రమేష్ను జనసేన పార్టీ అభ్యర్థి కంటే ఉమ్మడి అభ్యర్థిగానే పరిగణించే అవకాశం కూడా ఉంది. ఇది పార్టీ శ్రేణులకు ఏమాత్రం మంచి సంకేతం పంపదు అనే అభిప్రాయం జనసేన పార్టీ నాయకులు అయితే ఉంది. సో లింగమనేని రమేష్తో పాటు ఇప్పుడు జనసేన రాజ్యసభ రేసులో మరో పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు గారి పేరు కూడా వినపడుతుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్కు సన్నిహితుడిగా ఉన్నాడనే ప్రచారం ఉంది. అదేవిధంగా గతంలో లోక్సభ బరిలో నిలిచేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అందుకే ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా కోరుతున్నాడట. సో వీళ్ళిద్దరి ఈ నరసింహారావు అదేవిధంగా లింగమనేని రమేష్ కాకుండా టాలీవుడ్కి చెందినటువంటి ప్రముఖ నిర్మాత ఒకరు కూడా రేస్లో ఉన్నట్టు జనసేన పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో వివాదాలు తప్పించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఆ నిర్మాత వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి పార్టీ నాయకులు అయితే అంచనాలు అయితే వేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లిస్ట్ ఒకసారి పరిశీలన చేస్తే అది చాలా పెద్దది. రాజ్యసభ సీటు ఆశిస్తున్న వాళ్ళు టీడీపీ నుంచి ఆ జాబితా చూస్తే చాలా పెద్దదిగానే ఉంది. అయితే బీజేపీ ఖచ్చితంగా తమకు మరో సీటు కావాలని కోరుతుందా లేక
ఈసారికి 3 సీట్లు టీడీపీకే వదిలేస్తుందా అనే అంశం మీద కూడా క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టేట్టుగా ఉంది. సో ఈసారి సీటు లేదు అని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కే చెప్పినట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చినా కూడా ప్రధానమంత్రి మోదీ లేకపోతే అమిత్ షా ఇద్దరు కూడా రంగంలోకి దిగి తమకు సీటు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు నో చెప్పే పరిస్థితిలో లేరు అనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారంటే మాట. సో టీడీపీకి దక్కే సీట్లలో ఒకటి మాత్రం మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు సానా సతీష్కి వెళ్ళడం పక్క అన్నది మాత్రం డౌట్ లేదు. మిగతా 2 సీట్లు ఎవరికి ఇస్తారు? టీడీపీ రెండింటిని యూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే బీజేపీ ఒకటి ఇచ్చి వీళ్ళు ఒకటి యూజ్ చేసుకుంటారా అన్నది కూడా చూడాలి.